హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకొచ్చా. మా కథలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బంగారు తల్లి వృద్ధాశ్రమం. మగవాళ్లకు మాత్రమే ప్రవేశం. ఆ బోర్డు చూసి ఆశ్చర్యం కలిగింది. తానెన్నో వృద్ధాశ్రమాలు చూశాడు, కానీ ఇలా మగవాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా వృద్ధాశ్రమం నిర్వహించడం అంతులేని ఆశ్చర్యం కలిగించింది. ఆశ్రమం ఆవరణలోకి అడుగు పెట్టగానే దూరం నుంచే నన్ను చూసి లోపల నుంచి ఒక నడి వయసు స్త్రీ పరుగున నా దగ్గరికి వచ్చింది. ఎవరి కోసం వచ్చారండి? వినయంగా అడిగింది. నా కోసమే, చిన్నగా నవ్వుతూ అన్నాను. మీకోసమా? ఆశ్చర్యపోయింది ఆమె. నేను ఇక్కడే ఉండాలని వచ్చానమ్మా అన్నాను. నా మాట వింటూనే ఒక్కసారే నాకేసి ఎగాదిగా చూసి, రండి సార్, లోపలకు రండి అంటూ నన్ను రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆఫీస్ రిసెప్షన్లో అందమైన యువతి నాజుగ్గా తయారై కూర్చుంది. ఆ అమ్మాయిని చూస్తే కళ్ళు తిప్పుకోబుద్ధి కాలేదు. అంత అందంగాను, అంతకు 10 రెట్లు వయ్యారంగా తయారై ఉంది. నన్ను చూస్తూనే మర్యాదగా లేచి నిలబడింది ఆ అమ్మాయి. చెప్పండి సార్, నాన్నగారిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా? నమ్రతగా అడిగింది. కాదు, నేనే చేరాలనుకుంటున్నాను, చిన్నగా నవ్వుతూ అన్నాను. మీరా? కళ్ళు ఇంత చేసుకుని ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయింది. అవును మేడం, సారే జాయిన్ అవుతారంట, నాతో వచ్చిన ఆమె చెప్పింది. ఓకే సార్, మీకు గార్డియన్ కావాలి. మీ మంచి చెడ్డలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి మీ వాళ్ళెవరూ లేరా? నా కేసి చూస్తూ కుతూహలంగా అడిగింది ఆ అమ్మాయి. అందరూ ఉన్నారమ్మా, అందుబాటులో ఉండాలి కదా, ఎక్కడో ఊళ్ళల్లో ఉన్నారు అంటూ నా దగ్గర పనిచేసిన అటెండర్ రంగా అడ్రస్ రాసిచ్చాను. మీకేమవుతారు అన్నట్టుగా చూస్తూ ఈయన అంది అమ్మాయి. నా దగ్గర పనిచేసిన అటెండర్ అమ్మ, అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథనమ్మా నేను. బోర మెడ్చుకొని నిలబడిన వాణ్ణి ఒక్కసారిగా డీలా పడిపోతూ బేలగా అన్నాను. అయ్యో, మీలాంటి వాళ్ళ కోసమే కదా సార్ మేమంతా ఉన్నది. మేమే మీ బంధువులం అనుకోండి, ప్రేమపూర్వకమైన చిరునవ్వు నవ్వుతూ అంది ఆ అమ్మాయి. అలా అనకండి సార్, ఇక్కడ మీరే కాదు, మీలాంటి ఎంతోమంది ఉన్నారు. అందరూ ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న మరో ఆమె కూడా నవ్వుతూ చెప్పింది. ఆమె చీర కట్టు బొట్టు చూస్తే ఆయాలా అనిపించింది. నా చేతిలోని సూట్ కేసు తన చేతుల్లోకి తీసుకుంది. నన్ను తీసుకొచ్చిన ఆమె బహుశా అటెండర్ అయి ఉంటుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాగానే నేనుండడానికి ఒక గది చూపించి సూట్ కేసు ఆ గదిలో పెట్టి వెళ్ళిపోయింది అటెండర్. గదంతా చాలా అందంగా అమర్చారు. గోడకి కప్బోర్డ్, ఓ మూల రైటింగ్ టేబుల్ మీద రీడింగ్ ల్యాంప్, ఆ పక్కనే 2 కుర్చీలు, అటాచ్డ్ బాత్రూమ్. కనిపించగానే చకచకా బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకున్నాను. ముఖం, కాళ్ళు చేతులు కడుక్కొని మంచం మీద వాలిపోయాను. అలసటగా ఉందేమో, క్షణంలో గాఢ నిద్రలోకి జారుకున్నాను. ఎవరో తలుపులు లయబద్ధంగా టకమని కొడుతున్నారు. ఉలిక్కిపడి లేచాను. సార్, డైనింగ్ హాల్కు రండి, డిన్నర్ మొదలైంది, నమ్రతగా చెప్పిందో యువతి. గబగబా తయారై నైట్ డ్రెస్ వేసుకుని డైనింగ్ హాల్ వెతుక్కుంటూ వెళ్ళాను. వచ్చినప్పుడు అంతగా పట్టించుకోలేదు, కానీ చూస్తుంటే వృద్ధాశ్రమం చాలా పెద్దదిగానే ఉంది. వరుసగా ఉన్న గదులన్నీ దాటుకుని ఎట్టకేలకు డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ హాల్లో కూర్చున్న వాళ్ళందరినీ చూసి అదిరిపడ్డాను. అందరూ టీ షర్ట్లు, రంగురంగుల కలర్ఫుల్ షర్ట్లు వేసుకున్నారు. చూస్తుంటే యువకుల్లా కనిపించారందరూ. వాళ్ళని అలా చూసేసరికి మనసంతా ఉల్లాసంగా అనిపించింది. వార్డెన్ మేడం నన్నందరికీ పరిచయం చేసింది. సార్ పేరు రంగారావు, రిటైర్డ్ స్కూల్ టీచర్. ఈరోజే మనతో జాయిన్ అయ్యారు. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ గలగలా నవ్వుతూ అందరినీ హుషారుపరుస్తూ చెప్పిందామె. చాలామంది నా దగ్గరకు వచ్చి తమని తాము పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందరం వరుసగా కూర్చుని కబుర్లాడుకుంటూ అల్పాహారం పుచ్చుకున్నాం. రాత్రిపూట అందరికీ పుల్కాలు చపాతీలే తప్ప వేరే ఏమీ ఉండదట. భోజనాలు అయ్యాయి. అందరూ డైనింగ్ హాల్ పక్కనే ఉన్న మీటింగ్ హాల్లోకి వెళ్ళారు. నేను వాళ్ళని అనుసరించాను. లోపల చుట్టూ కుర్చీలు, అక్కడక్కడ టేబుల్స్ వేసున్నాయి. ఓ గోడవార చిన్న వేదిక, దాని పక్కనే పెద్ద లెడ్ టీవీ. అందరూ టీవీకి ఎదురుగా కూర్చున్నారు. మీటింగ్ హాల్ అటెండర్ అనుకుంటాను. ఒకతను వచ్చి టీవీ ఆన్ చేసి బయటకు వెళ్ళి ముఖద్వారం దగ్గర కూర్చున్నాడు. వార్తలు చూస్తూ ఎవరో ఛానల్స్ మారుస్తూ ఫ్యాషన్ టీవీ దగ్గర ఆపారు. ఫ్యాషన్ టీవీలో వస్తున్న ఫ్యాషన్ షో చూస్తూనే ఒక్కసారి అదిరిపడ్డాను. అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలు వయ్యారాలు ఒలకపోస్తూ ఒంపు సంపులు ప్రదర్శిస్తున్నారు. తల తిప్పకుండా
ఛానల్ కేసి చూస్తున్న హాల్లో ఉన్న వాళ్ళందరికేసి అనుమానంగా చూశాను. ఒక్కరు కూడా అసహనం వ్యక్తపరచకుండా అమ్మాయిల అందచందాలు తిలకిస్తూ నోరెళ్ళబెట్టి కూర్చున్నారు. ఇంతలో ఒకతను చటుక్కున లేచి నిలబడ్డాడు. డియర్ ఫ్రెండ్స్, బొమ్మలు చూసి బోర్లా పడొద్దు. చూడ్డానికి హాయిగా ఉంటుంది, కాదనను. కానీ నాదో చిన్న ఐడియా. మనందరం మన ఇన్నేళ్ల అనుభవంలో ఏదో ఒకరోజు ఒకసారి మర్చిపోలేని మరులు కొలిపే ఎన్నో మధురానుభూతుల్ని పొందే ఉంటాం. అందులో మిమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతున్న అందమైన అనుభవాన్ని, మరపురాని మీ మొదటి ముద్దు మధుర ఘట్టాన్ని చెప్పండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే నవ్వుతూ అన్నాడతను. ఆయన కేసి పరిశీలనగా చూశాను. గల్ల చొక్కా తొడుక్కొని, జీన్ ప్యాంట్ వేసుకొని టింగురంగడిలా తయారయ్యాడు. ఆయన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారట. ఈయనకి ఇండియా వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. భోజనాల దగ్గర పరిచయం చేస్తూ చెప్పింది వార్డెన్ మేడం. ఆయన అలా అనగానే ఒకరికొకరు పోటీ పడుతూ లేచారు. ఒకరినొకరు తోసుకుంటూ నిలబడి తమ అనుభవాలు చెప్పడానికి గొంతులు సవరించుకుంటున్నారు. అందరూ తమ తమ ప్రేమ వ్యవహారాలు, ప్రేయసితో మొదటి ముద్దు సన్నివేశాలని కథలు కథలుగా వివరిస్తున్నారు. నాకెందుకో వినసొంపుగా అనిపించలేదు. పదిలంగా దాచుకోవాల్సిన మధుర స్మృతులను ఇలా బజారుకి ఇడ్చడం నా మనసెందుకో బాధ కలిగింది. నెమ్మదిగా అక్కడి నుండి బయటపడ్డాను. ఆలోచిస్తూనే గదికి చేరుకున్నాను. అన్యమనస్కంగానే మంచం మీద వాలిపోయాను. ముద్దు ఓ మధురమైన హృదయ స్పందన. కళ్ళు మూసుకున్నాను. గతం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. కల్పన, తను, నేను ఇద్దరం ఒకే స్కూల్లో పనిచేసేవాళ్ళం. ఓ రోజు స్కూల్లో స్టాఫ్ మీటింగ్ జరిగింది. బాగా చీకటి పడిపోయింది. టీచర్లంతా ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. స్కూల్కి దగ్గరలో ఉంటున్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. కల్పన రోజు స్కూల్కి బస్సులో వస్తుంది. ఆ రోజు ఆఖరి బస్సు ఎందువల్ల రద్దయిపోయిందని చెప్పారు. నేను స్కూటర్ మీద బయలుదేరుతుంటే కల్పన నన్ను రిక్వెస్ట్గా లిఫ్ట్ అడిగింది. నేను కల్పన స్కూటర్ మీద బయలుదేరాం. సిగ్గుపడుతూనే స్కూటర్ ఎక్కింది కల్పన. మా స్కూల్ నుంచి మట్టి రోడ్డులోకి వచ్చాం. ఊరు దాటాక అంతా అడవే. మధ్యలో రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. అది దాటితే తార్ రోడ్డు. నెమ్మదిగా స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాను. వర్షం వల్ల దారంతా గుంతలు పడిపోయింది. అసలే మట్టి రోడ్డు, దానికి తోడు గతుకులు. స్కూటర్ చక్రాలు గుంతల్లో దిగినప్పుడల్లా వెనుక కూర్చున్న కల్పన నా మీద పడుతూనే ఉంది. నా మనసంతా ఉల్లాసంతో ఉప్పొంగిపోతుంది. కల్పన మీద ఉన్న ఇష్టం మరింత పెరిగిపోతుంది. ఏకాంతంగా దొరికిన ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకోమని మనసు కలవరపెడుతోంది. రైల్వే బ్రిడ్జ్ కిందకు వచ్చాం. చీకటి, గాఢాంధకారం. టక్కున స్కూటర్ ఆపాను. స్కూటర్ హెడ్లైట్ మాత్రం ముందున్న దారిని స్పష్టంగా చూపిస్తుంది. నేను స్కూటర్ ఆపగానే గబుక్కున కిందకి దిగింది కల్పన. ఏమైంది మాస్టారు? స్కూటర్కి ఎదురుగా వచ్చి నిలబడి అడిగింది. హెడ్లైట్ వెలుగులో సర్వాంగ సుందరంగా వెలిగిపోతుంది కల్పన. చటుక్కున స్కూటర్ స్టాండ్ వేశాను. స్కూటర్ దిగుతూనే కల్పన పక్కకెళ్ళి ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూశాను. ఏమైంది సార్ అంటూనే నా కళ్ళలోకి చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. అంతే. ఆ మాంతం ఆమెని కౌగిలించుకొని నా పెదవులతో ఆమె పెదవులను తనివి తీరా చుంబించాను. కల్పన కూడా మరబొమ్మలా నా బాహుల్లో ఒదిగిపోయేదే తప్ప అరక్షణం కూడా అడ్డు చెప్పలేదు. అయిష్టత వ్యక్తపరచలేదు. అదే నాకు కొండంత బలాన్నిచ్చింది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుని భార్యాభర్తలమయ్యాం. పెళ్ళైన ఏడాదికి పాప పుట్టింది. ఇద్దరం స్కూళ్ళు మారిన దగ్గర ఊళ్ళలోనే పనిచేసేవాళ్ళం. రెండో కాన్పులో కల్పనకి చాలా సీరియస్ చేసింది. మగబిడ్డ పుట్టి చచ్చిపోయాడు. ఇక పిల్లలు వద్దనుకున్నాం. పాపకి 16 ఏళ్ళు వచ్చాయి. కాలేజ్లో జాయిన్ చేసి ఉమెన్స్ హాస్టల్లో ఫీజులు కట్టి ఇంటికి బయలుదేరాం. పాపని కాలేజ్లో వదిలొస్తూ బిగ్ బజార్లో ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొని తిరుగు ప్రయాణమయ్యేసరికి చీకటి పడిపోయింది. టౌన్ నుంచి మా ఊరుకు చేరుకోవాలంటే 50 కిలోమీటర్ల ప్రయాణం. ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వస్తున్నాం. సరుకుల సంచి ఒళ్ళో పెట్టుకుని స్కూటర్ వెనుక కూర్చుంది కల్పన. ఇంతలో ఎదురుగా రాకాసిలా వస్తున్న లారీ హెడ్లైట్ చూసి నా కళ్ళు మసకబారిపోయాయి. అంతే. గబుక్కున పక్కకి తప్పించబోయి రోడ్డు ఎడ్జ్ నుంచి స్కూటర్ జారిపోవడంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరం పడిపోయాం. నేను రోడ్డుకి అవతల వైపు పడ్డాను.
కల్పన రోడ్డు మధ్యలో పడిపోగానే తేరుకుని చటుక్కున లేవబోతున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో మాయదారి లారీ కల్పనని తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయింది. కల్పన శరీరం నుచ్చు నుచ్చు అయిపోయింది. కల్పన శవాన్ని చూసి గుండెలు బాదుకొని ఏడ్చాను. సార్ సార్ తలుపులు దబదబా బాదుతున్న శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. మంచం మీద నుంచి లేచి తలుపు తీశాను. ఏమైంది సార్, అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు? ఆ టెండర్ కుర్రాడు అడిగాడు. నేనా? ఏడ్చానా? ఆశ్చర్యంగా అడిగాను. మీ బుగ్గల మీద కన్నీరే చెప్తోంది సార్, అద్దం ఉందిగా చూసుకోండి అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అంటూ తలుపులు లాక్ చేసుకుని వెనక్కి తిరిగాను. చేతులతో బుగ్గలు తడుముకున్నాను. నిజమే అనుకుంటూ 2 చేతులతో బుగ్గలు తుడుచుకున్నాను. కల్పన పోయిన దగ్గర నుంచి నా జీవితం నిస్సారమైపోయింది. ఆలోచిస్తూనే మంచం మీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. మానస నా కళ్ళ ఎదుట మానస కదలాడేసరికి ఉలిక్కిపడ్డాను. నా వెనుక నుంచి గబాల్లో వచ్చి నన్ను కౌగిలించుకుని బుగ్గ మీద బలంగా ముద్దు పెట్టింది. మానస పెదవులు నా బుగ్గను తాకగానే శరీరంలోని అణువణువు పులకించిపోయింది. నా గొంతు ఎండిపోతుంది. మానస నాకు అందకుండా నా కళ్ళ ముందే పారిపోతుంది. మానస మానస అరుస్తున్నాను, పరిగెడుతున్నాను. నా కళ్ళ ముందే మానస మాయమైపోయింది. నా గుండెల్ని ఎవరో పిండేస్తున్నారు. భయంకరమైన నొప్పి. తాళలేకపోతున్నానమ్మా. గావు కేక పెట్టాను. కాళ్ళు చేతులు ఆడటం లేదు. గిలగిలా తన్నుకుంటున్నాను. మంచం మీద అటు ఇటు దొర్లుతూ అరుస్తున్నాను. మళ్ళా బయట తలుపులు దబదబా బాదుతున్న శబ్దం. లేచి తలుపులు తెరవాలన్నా నా శరీరం నా అధీనంలో లేదు. గుండెల్లో పెను భూకంపం, సునామీలా సుడులు తిరుగుతున్న బాధ. తలుపులు తెరిచినట్టున్నారు. ఆ టెండర్తో పాటు రాత్రిపూట ఉండే కేర్ టేకర్ కూడా నా గదిలోకి వచ్చాడు. అందరూ ఆందోళనగా ఉన్నారు. అప్పటికప్పుడు నన్ను అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకుపోయారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. డాక్టర్లు చికిత్స చేయడం, నా ముక్కుకి మాస్క్ తగిలించడం అవన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. ఇంతలో ఎవరో వచ్చినట్లున్నారు. మా మంచం పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్నారు. నా కళ్ళు మూతలు పడ్డాయి, కానీ చెవులు మెదడు చురుగ్గానే పనిచేస్తున్నాయి సార్. ఈయన ఇచ్చిన అడ్రస్కి ఫోన్ చేశాం. నో రెస్పాన్స్. మనిషిని కూడా పంపించాం. ఇతను ఇచ్చిన అడ్రస్లో అక్కడ ఎవ్వరూ లేరట. మా ఆఫీస్ బాయ్ అక్కడి నుంచి ఫోన్ చేశాడు. వృద్ధాశ్రమం కేర్ టేకర్ డాక్టర్తో అంటున్నాడు. అతని గొంతు నాకు బాగా గుర్తు. అర్జెంటుగా వీళ్ళ బంధువులను పిలిపించండి. జరగరానిది జరిగితే మీరు మేము అందరం ఇరుక్కుంటాం. దయచేసి వెంటనే ఆ పని చూడండి ఆందోళనగా అంటున్నాడు డాక్టర్. ఈయన ఫోటోతో పేపర్లో యాడ్ ఇస్తాం సార్. అది చూసి కూడా ఎవ్వరూ రాకపోతే రికార్డుల్లో అనాథగా నమోదు చేయండి. అతని బాధ్యత అంతా మేం చూసుకుంటాం అంటున్నాడు కేర్ టేకర్. ఏదో ఒకటి చేయండి అర్జెంట్ అన్నాడు డాక్టర్. వాళ్ళంతా నా కోసమే కంగారు పడుతున్నారు. నేను వృద్ధాశ్రమంలో చేరినప్పుడు తప్పుడు అడ్రస్ ఇచ్చాను. గార్డియన్ లేకపోతే కుదరదండి అని కరాఖండిగా ఆ అమ్మాయి చెప్పేసరికి స్నేహితుడి అడ్రస్ అని చెప్పి వేరే ఏదో రాసిచ్చేశాను. ఇప్పుడు వీళ్ళంతా నానా ఆగచాట్లో పడుతున్నారు. చివరకు అందరూ నన్ను అనాథ అనుకుంటున్నారు. నిజమే, తను అనాథే కదా. కల్పన తనని వదిలి వెళ్ళిపోయినప్పుడే అనాథగా మిగిలిపోయాను. పెళ్ళి కాగానే కన్న కూతురు పరాయిదైపోయింది. డిగ్రీ పూర్తి కాగానే మంచి సంబంధం చూసి కూతురికి పెళ్లి చేశాను. ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. కూతురు కన్నా ఇల్లు ముఖ్యం కాదు కదా. పెళ్లి చాలా అట్టహాసంగా జరిపించాను. కూతురు పెళ్ళైన ఏడాదికే నేను రిటైర్ అయ్యాను. పెళ్ళికి చేసిన అప్పులు పోగా మిగిలిన డబ్బు నా భార్య కల్పన పేరు అనాథ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేశాను. నేను హాయిగా బ్రతకడానికి నెల నెలా వచ్చే పెన్షన్ చాలనుకున్నాను. నేను పదవీ విరమణ చేశానని తెలియగానే అల్లుడు కూతురు వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకుపోయారు. ఏడాది హాయిగా సాగిపోయింది. మా అమ్మాయికి అందమైన ఆడపిల్ల పుట్టింది. అచ్చం నా భార్య కల్పనలాగే ఉందనిపించింది. అమ్మా, పాపకి మీ అమ్మ పేరు పెడదాం నా కూతురుతో అన్నాను. బారసాల రోజు. ఊరుకొన్నానా, అమ్మ పేరు పెట్టి పిల్లని గారం చేయమంటారా? మీ అల్లుడు గారు ఏదో పేరు చెప్పారు, ఆయన ఇష్టమే కదా నాన్న అంది నా కూతురు. పాప పుట్టిన తర్వాత నాకు అసలు ఖాళీ లేకుండా పోయింది. 24 గంటలు పాపతోనే కాలక్షేపం చేసేవాడిని. ఆఖరికి పాప బాత్రూమ్కి వెళ్ళాలన్నా నాకే చెప్తుంది. తల్లి ప్రసక్తే ఎత్తదు. పాలు కావాలన్నా ఏం కావాలన్నా తాతయ్య నాకు పాలు కావాలి, తాతయ్య నాకు ఆమ్ కావాలి, తాతయ్య నాకు యాక్ వస్తుంది
అంటూ నా వెనకే తోకలా తిరిగేది. ఇంట్లోకి ఏం కొనాలన్నా నాకే చెప్పేవాడు అల్లుడు. సంతకెళ్ళాలన్నా, బజారీ సామాన్లు తేవాలన్నా నేనే పరిగెత్తికెళ్ళేవాణ్ణి. రిటైర్ అయ్యానన్న మాటే గాని నాకు 50 ఏళ్ళని చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు. అంత ఆరోగ్యంగా ఉండేవాణ్ణి. అల్లుడు గారి అమ్మా నాన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏడాదికో 2 ఏళ్లకో ఓసారి వచ్చేవారు. పాపకి 4 ఏళ్ళు నిండిపోయాయి. అక్షరాభ్యాసం చేయించాలని అల్లుడు గారి అమ్మా నాన్న వచ్చారు. ఆ మరునాడే గుడిలో అక్షరాభ్యాసం. కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూడాలి. ఆ రోజు బావగారు, నాకు చుట్టాలు కావాలి, ఎక్కడ దొరుకుతాయండి? మా వియ్యంకుడు నా దగ్గరకొచ్చి చెవిలో చెప్పి అడిగాడు. వాళ్ళ మామగారు వచ్చి నాతో రహస్యంగా మాట్లాడడం గమనిస్తూనే ఉంది మా అమ్మాయి. మీకు చుట్టలే కదా కావాలి, నేను తెస్తాలండి అన్నాను. వెంటనే బజార్లోకి వెళ్ళి చుట్టల కట్ట తెచ్చి ఇచ్చాను. ఆ సమయంలో హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు అందరూ. మా అమ్మాయి వంటగదిలో ఉంది. అల్లుడు గారు వాళ్ళ అమ్మ నాన్నలతో హాల్లో కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. అన్నయ్య గారు, గ్లాస్తో కొంచెం మంచినీళ్ళు తెండి అన్నయ్య, మీ బావగారు బీపీ మాత్ర వేసుకోవాలి అంది మా వియ్యపురాలు. అలాగేనమ్మా అంటూ గబాల్న వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చాను. మా అమ్మాయి వంటగదిలో వంట చేస్తూనే నాకేసి కూరగా చూసింది. మా అమ్మాయి నాకేసి ఎందుకలా చూసిందో నాకు అర్థం కాలేదు. నా పని నాది. ఇంతలో పాప ఏడుస్తూ బాత్రూమ్ వైపు చూపించింది. పాపని ఎత్తుకుని బాత్రూమ్కి తీసుకెళ్ళాను. మీ మామగారు లేకపోతే చాలా ఇబ్బందేరా మీకు, నవ్వుతూ అంటోంది మా వియ్యపురాలు. అదే సమయంలో మా అమ్మాయి హాల్లోకి వస్తుంది. నేను పాపని బాత్రూంలో కూర్చోబెట్టి తిరిగి హాల్లోకి వచ్చాను. మామయ్య గారు, రేపు గుడిలో అక్షరాభ్యాసానికి ఏం కావాలో అన్నీ తీసేసుకున్నారా అడిగాడు అల్లుడు. అన్నీ తీసుకున్నానండి, పలక బల్పమే కొనాలి అన్నాను. అవే ముఖ్యం కదండి, మీకు తీరిక లేదంటే నాకు చెప్పలేకపోయారా? అల్లుడు కొంచెం చిరాకు వ్యక్తపరుస్తూ అన్నాడు. దానికి మా అమ్మాయి ఒక్కసారే నాకేసి కోపంగా చూసింది. నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అక్షరాభ్యాసం ఘనంగా జరిగిపోయింది. అల్లుడు గారి తల్లి నాన్న ఇద్దరిని తీసుకెళ్ళి బస్టాండ్లో వాళ్ళ ఊరు బస్ ఎక్కించి వచ్చాను. అప్పటికే మా అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నాన్న, మీరు ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడన్నా ఇల్లు అద్దెకు తీసుకోండి, వంటకి ఎవరినన్నా జీతానికి పెట్టుకోండి, అవసరమైతే అప్పుడప్పుడు నేనే మిమ్మల్ని చూడడానికి వస్తాను. నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి నా కూతురు ఎదురొచ్చి మరీ చెప్పింది. ఇలా అంటూనే నా బ్యాగ్ తెచ్చి గుమ్మం దగ్గర పెట్టింది. కూతురు అలా అనేసరికి గుండెల్లో నుండి దుఃఖం తన్నుకొచ్చింది. అమ్మా, పాప అన్నాను. దానికేం బాగానే ఉంటుంది అంటూనే ఇంట్లోకి వెళ్ళిపోయింది. పా 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 అంటూ నా గొంతు పెగలటం లేదు. డాక్టర్ డాక్టర్ పేషెంట్కి తెలివచ్చింది, ఏదో చెప్పాలనుకుంటున్నారు. నర్సు అరుస్తూ పరిగెత్తికెళ్ళినట్టుంది. అడుగుల శబ్దం వినిపిస్తోంది నాకు. తెలియకుండానే నిస్సత్తువ నన్ను ఆవహించేస్తోంది. కన్న కూతురు ఇంట్లోంచి పొమ్మన్నాక ఆ అవమానం భరించలేక చచ్చిపోదామనుకున్నాను. కానీ మానసను చూడాలన్న ఒకే ఒక్క కోరిక నన్ను బ్రతికించింది. మానస స్పర్శ ప్రేమతో పిచ్చిగా హత్తుకొని నాకు పెట్టిన ముద్దు, మానస ప్రేమతో పెట్టిన ముద్దు గుర్తొచ్చేసరికి నా శరీరం ఉత్సాహంతో పులకరించిపోయింది. ఈ జన్మలో మళ్ళీ మానసను చూడగలనా? కళ్ళు మూతలు పడుతున్నాయి. నాకు తెలియకుండానే స్పృహ కోల్పోయాను. ఎప్పుడు తెలివచ్చిందో నాకే తెలీదు. తెలివి వచ్చేసరికి డాక్టర్లు, నర్సులు అటూ ఇటూ ఆందోళనతో తిరుగుతున్నారు. ఎమర్జెన్సీలో ఎవరికేమైందో నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను. రెప్పలు బరువుగా లేపాను. వార్డంతా మసకగా కనిపిస్తోంది. ఇంతలో వృద్ధాశ్రమం నుండి వార్డెన్తో పాటు ఎవరో వచ్చినట్టున్నారు. మీరేనా వృద్ధాశ్రమ నిర్వాహకులు? ఈ పేషెంట్ బంధువులు వచ్చారా? డాక్టర్ గారు అడుగుతున్నారు. పేపర్లో ప్రకటనిస్తే ఎవరో ఒక ఆయన ఆశ్రమానికి వచ్చారండి, ఆయన బయట ఉన్నారు. పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది అడిగింది వార్డెన్. మానస ఎవరో పేషెంట్ నిన్నటి నుండి ఆ పేరు కలవరిస్తున్నారు. ముందు ఆవిడ ఎవరో కనుక్కొని అర్జెంటుగా తీసుకురండి డాక్టర్ అంటున్నాడు. అంతలోనే వార్డులోకి ఎవరొచ్చారో తిన్నగా నేను పడుకున్న మంచం దగ్గరకు వచ్చాడతను. మసగ్గా కనిపిస్తున్నాడు. రెప్పలెత్తి ఆయనెవరో చూడాలని విశ్వ ప్రయత్నం చేశాను. సార్, మా మామయ్య కారుకి ఎలా ఉంది ఆందోళనగా అడుగుతున్నాడతను. అయ్యో, ఆయన మా అల్లుడు గారు. గొంతు వింటూనే గుర్తుపట్టాను. ఆశగా చుట్టూ చూశాను మా అమ్మాయి కోసం. నా కళ్ళు వెతికాయి. పాప కూడా వస్తుందనుకున్నాను, ఇద్దరూ రాలేదు. నిరాశగా అల్లుడు గారి కేసి చూశాను. అప్పుడు లీలగా అల్లుడి రూపం కనిపించింది.
ఆయన మీ మామయ్య గారా? చాలా సీరియస్‌గా ఉంది. మానస అంటే ఎవరు? అల్లుడితో అన్నాడు డాక్టర్. ఏమైంది డాక్టర్ గారు? ఆతృతగా అడుగుతున్నాడు అల్లుడు. ఆయన రాత్రంతా మానస, మానస అనే కలవరిస్తున్నారు. చెప్పాడు డాక్టర్. వస్తున్నారు సార్. అదిగో మాటల్లోనే వచ్చారు అని అల్లుడు చెప్తుంటే గబుక్కున ద్వారం కేసి చూశాను. నా కూతురు పాపని తీసుకొనొచ్చింది. లోపలికొస్తూనే ఏడ్చుకుంటూ నా మంచం దగ్గరకొచ్చింది. పాప పరుగున నా మంచం దగ్గరకొచ్చింది. తాతయ్య, తాతయ్య ఏమైంది తాతయ్య అంటూ నా మంచం చుట్టూ తిరుగుతోంది పాప. అమ్మా మానస, తాతయ్యకి కిసియమ్మా అంటూ మా అల్లుడు పాపనెత్తుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టించాడు. మానస, నా మానస పెదవుల స్పర్శకి నా ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరించిపోయింది. మనసంతా ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో నిండిపోయింది. పాప, అమ్మా మానస నోరు విప్పి నా మనవరాల్ని ప్రేమగా పిలవాలనుకున్నాను. అప్పటికే నన్నెవరో ఎత్తుకుపోతున్నట్టు అనిపిస్తోంది. ఎవరో నన్ను నా నుంచి వేరు చేసి లాక్కెళ్ళిపోతున్నారు. ఎదురుగా నా భార్య కల్పన. కల్పన అని పిలుస్తూ ఆనందంగా వెళ్ళి కౌగిలించుకున్నాను. ఇంతటితో ఈ కథ ముగిసింది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.